ఆ కాన్సెప్ట్ మీద అనేక సినిమాలు కూడా వచ్చాయి. శేషనాగు, వాసుకి అనే 2 పెద్ద సర్పాలు ఇక్కడ ఉంటాయి. క్షీరసాగర మదనంలో ఉపయోగపడిన వాసుకి ఇప్పటికీ ఉంది అంటే నమ్మగలరా? దానికి సజీవ సాక్ష్యాలు దొరికాయట. మరి నిజంగా నాగలోకం ఉందా? ఓసారి తెలుసుకుందాం. నాగలోకానికి సంబంధించినవి కట్టుకథలోని కొందరు అంటుంటే అవన్నీ నిజాలే అంటున్నారు మరికొందరు. దానికి బలం చేకూర్చేలా ఉత్తరాఖండ్ పీతోర్కట్ జిల్లాని చూపిస్తున్నారు. ఇక్కడ నుండి 80 కిలోమీటర్ల దూరంలో పాతాళ భువనేశ్వర్ అనే గుహలు ఉన్నాయి. ఈ గుహల్లో నాగలోకపు మిస్టరీ దాగి ఉంది. ఈ గుహలోనే వాసుకి సర్పం యొక్క జాడలు కనిపిస్తాయి. కానీ ఇందులోకి వెళ్ళడం అంత తేలిక కాదు. ఉపరితలం నుండి 90 అడుగుల లోతుకు వెళ్ళాక ఒక గుహ ఉంటుంది. ఇక్కడ శేషునాగు ఆకారంలో ఒక ఆకృతి కనిపిస్తుంది. దానిపై అర్ధవృత్తాకారంలో ఒక సహజ నిర్మాణం ఉంటుంది. ఇంకా శేషునాగు కోరలు లాంటి అమరికలు, దాని విషపు పళ్ళు స్పష్టంగా కనిపిస్తాయి. సరిగ్గా ఇదే ప్రదేశంలో పూర్వం కొన్ని లక్షల పాములు ఉండేవట. ఈ ప్రదేశంలోనే అర్జునుడి ముని మనవుడు అయిన జనమేయ మహారాజు తన తండ్రి పాము కాటికి బలయ్యాడని కోపంతో నాగజాతిని మొత్తం నాశనం చేయదలిచి మహాసర్పయాగం నిర్వహించాడు. ఈ యాగంలో కొన్ని లక్షల పాములు మరణించాయి. ఈ గుహలో ఇప్పటికీ జనమేయుడు చేసిన సర్పయాగం యొక్క గుండం కనిపిస్తుంది. ఇక్కడ వాసుకి సర్పం ఒక శివలింగాన్ని ప్రతిష్ఠించి ఎంతో భక్తితో పూజించేదట. దానికి నిదర్శనంగా ఇప్పటికీ అక్కడి శివలింగం దర్శనమిస్తుంది. ఈ గుహ గురించి స్కంద పురాణంలో చాలా క్షుణ్ణంగా వివరించి ఉంది. దానితో ఈ గుహ సరిగ్గా సరిపోతుంది అని చరిత్రకారులు అంటున్నారు. భారతంలో కూడా పాండవులు హిమాలయాలకు వెళ్లే ముందు చివరిసారిగా ఈ గుహలో ధ్యానం చేసుకున్నట్లు చెప్పబడింది. సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే కనుక